ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని 33 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా పిఎస్ లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. 35 బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ముంబై సద్గురు అపార్ట్మెంట్ లో ఎంటర్ అయిన నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. సైఫ్ పై దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని 33 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాంద్రా పిఎస్ లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. 35 బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ముంబై సద్గురు అపార్ట్మెంట్ లో ఎంటర్ అయిన నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. సైఫ్ పై దాడి చేశాడు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నిన్న తెల్లవారుజామున 2:30 గంటలకి బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిపైన దాదాపుగా 33 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు, బాంద్రా పోలీసులు మొత్తం కూడా దీన్ని చాలా ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగానే సీసీ ఫుటేజ్ తో పాటు ఫింగర్ ప్రింట్స్ వీటి ఆధారంగా నిందితుడిని చాలా చాకచక్యంగానే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం బాంద్రా పోలీసులు అదుపులో ఉన్నట్టు నిందితుడు ఏ కారణం చేత ఆ ఇంట్లోకి వచ్చాడు, ఎందుకు అటాక్ చేశాడు అనే దానిపైన మొత్తం కూడా కూపీ లాగుతున్నారు. అంటే ఇప్పుడు ఇది దొంగతనం చేయడానికి వచ్చాడా, లేకపోతే అతను వెనకాల ఎవరైనా మాఫియా మూట అస్తమైన ఉందా అనేది ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ మాత్రం సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ మాత్రం ఒక సంచలనం అయిందని చెప్పవచ్చు. ఇటు బాలీవుడ్ తో పాటు మొత్తం సినీ ఇండస్ట్రీకి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైంది. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ఆ ఏరియా, దాంతో పాటు హై సెక్యూరిటీ 33 గంటల్లో 33 బృందాలుగా అంటే మొత్తానికైతే నిందితుడిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే స్పెక్యులేషన్స్ చాలా వచ్చాయి. నిందితుడు ఎంటర్ అయిన తర్వాత మనీ డిమాండ్ చేశాడని, ఫస్ట్ వాళ్ళ కొడుకుని టార్గెట్ చేశాడని, ఇలా చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. వాస్తవాలు ఏంటి? ఎవరైనా స్పందించారా అసలు? ప్రస్తుతం దీనికి సంబంధించి ముంబై పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దాని యొక్క ఎంక్వైరీలో ఏదైతే తెలుస్తుందో అది తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. అయితే మనకి నిన్నటి నుంచి కూడా చెప్తున్న ప్రకారం చూస్తుంటే ఇది సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ కాకుండా ముందు ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో అబ్బాయిని అతని రూమ్ లోకి వెళ్ళటం, అది చూసినటువంటి సైఫ్ అలీ ఖాన్ అక్కడికి వెళ్ళేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ తొక్కిసలా గొడవల్లోనే సైఫ్ అలీ ఖాన్ కి తీవ్రమైన గాయాలు కూడా కావడం జరిగిన పరిస్థితి ఉంది. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంత ఇష్యూ ఇది అయింది కాబట్టి ఇప్పుడు ఆ బాబు మీద తీసుకోవడానికి అటాక్ తెలిసిన డీటెయిల్స్ తెలిసే ఎవరు లేరు అనుకుని ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే వచ్చి ఉండొచ్చు. ఎంక్వైరీ అయితే చాలా అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ నిందితుడు దొరికాడు కాబట్టి తనని మాత్రం చాలా ఫాస్ట్ గా ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా విషయాలు కూడా రాబట్టినట్టుగా ఉంది. మరి దీంట్లో ఎవరైనా హస్తం ఉందా ఏంటి అనేది కూడా పోలీసులు తెలియజేసే అవకాశం ఉంది. ఒకవేళ దొంగతనానికి వచ్చాడు అంటే మాత్రము అది ఎందుకు, అంటే ఎలా సాధ్యమైంది, అంత హై సెక్యూరిటీగా ఒక వ్యక్తి వచ్చాడా, అంటే దాని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అయితే పోలీసులు కూడా వెల్లడించే అవకాశం సాయంత్రం అయితే ఉందని చెప్పవచ్చు. మరొక వైపు అయితే సైఫ్ అలీ ఖాన్ మాత్రం కోలుకుంటున్నాడు. ఇప్పటికే దాదాపు ఆయనకు 6 చోట్ల తీవ్రమైన గాయాలు కావటము, వెన్నుముక్కకి సంబంధించి కూడా గాయం కావటం తోటి మొత్తం అతను కూడా కోలుకుంటున్నారు కాబట్టి ఇంకా దీనికి సంబంధించి సైఫ్ అలీ ఖాన్ ముఖ్యంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా స్పందించడం అని చూస్తూ ఉంటాం. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి తర్వాత బాలీవుడ్ లో ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ఏమైనా వ్యాఖ్యలు చేశారా? బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కి సంబంధించిన కూడా స్పందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క మొత్తం కూడా సానుభూతి కూడా తెలియజేశారు. తెలుగులో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కానీ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళు కూడా చాలా ఫాస్ట్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళతో కలిసి పనిచేసి తెలుగు సినిమాలకు కూడా ఆయన అనుబంధం ఉంది కాబట్టి కేవలం టాలీవుడ్ అని కాదు, బాలీవుడ్ మిగతా అన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా ఆయన్ని సంప్రదించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తున్నారు. ఎందుకంటే కరీనా కపూర్ ఎన్నో సినిమాలు కూడా చేసింది. ఇటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక బాలీవుడ్ లో ఒక నెంబర్ 1 హీరో విలన్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత మైలేజ్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరోకి ఇలా జరిగిందంటే మొత్తం ఇండస్ట్రీ కూడా
కదిలి రావడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా బాలీవుడ్ కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి కూడా విజ్ఞాపనలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది, ఇటు సల్మాన్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ వాళ్ళకు కూడా కొంత థ్రెట్ కూడా రావడం జరిగింది. గతంలో బెదిరింపులు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇటు ప్రభుత్వం ముఖ్యంగా ముంబైలో ఉన్నటువంటి బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా భద్రత కల్పించే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నిన్ననే నిందితుడికి సంబంధించి సీసీ కెమెరాకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు రిలీజ్ చేశారు. అయితే నిన్నటి నుంచి ఆ నిందితుడికి సంబంధించి ప్రాథమికంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అసలు? మొత్తం ఇప్పటికైతే నిందితుడు దొరికాడు కాబట్టి ఆ నిందితుడు ఏం చేశాడు అనేది మొత్తం దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ అతనికి సంబంధించి ఎలర్ట్ అవ్వటము, దాదాపు 30 బృందాల పైగా మొత్తం కూడా పడేసి గాలించడం, వివిధ కోణాలు కూడా ఎంక్వైరీ చేశారు. కాబట్టి చాలా తక్కువ టైంలోనే 35 గంటలు అతను దొరకడం అంటే ఇది నిజంగా పోలీసులు చాలా హార్డ్ వర్క్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసు ఇంకా ఏ రూపంలో పోతుంది అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి దొంగతనానికి వచ్చాడా ఆ కోణము, లేదా ఇది వెనకాల ఎవరైనా మాఫియా కుట్ర ఉందా, లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం అంటే గిట్టని వాళ్ళు ఉన్నారా, ఇలా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి మొత్తం కూడా ఫర్దర్ గా దీనిపైన ఒక క్లారిటీ కూడా పోలీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే సాయంత్రం కల్లా దీనికి సంబంధించి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. 33 గంటలు క్షణం ఉత్కంఠ. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు అంత సెక్యూరిటీ ఉండగా వారి కళ్ళు గప్పి ఇంట్లోకి చొరబడిందెవరు? వీటన్నింటికీ కొద్ది క్షణాల్లో సమాధానం దొరకబోతుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ముంబై పోలీసులు బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాంద్రా పిఎస్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు. జనవరి 16న అర్ధరాత్రి దుండగుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. బ్యాన్ గేట్ ద్వారా ఇంట్లోకి చొరబడ్డ అతన్ని చూసి పనివాళ్లు గట్టిగా అరిచారు. అయితే అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ నిద్ర లేచాడు. ఏం జరిగిందో అని చూసేసరికి నిందితుడు సైఫ్ అలీ ఖాన్ దగ్గరకు వెళ్లి అతనిపై దాడి చేశాడు. కత్తితో 6 పోట్లు పొడిచాడు. సైఫ్ ను ₹1 కోటి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సైఫ్ నిరాకరించడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. అయితే దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ను స్నేహితుడు లీలావతి హాస్పిటల్ కు తరలించాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంలో బలమైన గాయాలు గుర్తించారు పోలీసులు. వెన్నెముకకు తీవ్ర గాయమైందని, సైఫ్ కు మెడ మీద, వెన్నపూస మీద బలమైన గాయాలైనట్లు హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ కి న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. మెడపై కత్తి గాయానికి కూడా సర్జరీ చేశారు. సైఫ్ పై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు. సైఫ్ వైద్యానికి వేగంగా స్పందిస్తున్నారని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర సర్కార్ డైనమిక్ ఆఫీసర్ దయా నాయక్ ను రంగంలోకి దించింది. ఈ కేసులో దయా నాయక్ తనదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్స్ ను ముందుగా సీజ్ చేసి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి, ఇంటి పరిసర ప్రాంతం నుంచి వెళ్లిన కాల్స్ పై దృష్టి పెట్టారు. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన అగంతకుడి ఫోటోను సేకరించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు.